మరొక అంశం తీసుకుందాము. ఈ మధ్య కాలంలో ఒక సోనీ లివ్ అనే ఒక టెలివిజన్ టాక్ షోలో స్మిత టాక్ షో ఒకటి ఈ మధ్య చాలా ప్రాముఖ్యత, అంటే ఒక చిన్న ప్రోమోతోనే పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఆ ప్రోమోతోనే చాలా వరకు ఇంతవరకు మాకు తెలియని విషయాలు బయటకు వస్తున్నాయంటే ఒక వార్త వచ్చింది. ఏంటి ఈ స్మిత టాక్ షోలో ఇప్పటిదాకా చాలామంది ఈ టాక్ షోస్ చేశారు. ఆహాలో బాలయ్య బాబుది అన్స్టాపబుల్ దానికంటే ఎక్కువ క్రేజ్ దీనికి వస్తుంది అన్నట్టుగా ఒక చిన్న ఇది వచ్చింది. ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది స్మిత టాక్ షో? సరే, కంపేర్ చేశారు కాబట్టి మాట్లాడతాను. అన్స్టాపబుల్ షోకి ఒక థీమ్ ఉంది. ఏంటది థీమ్ బయటికి తెలియదు ఎవరికి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఆ థీమ్ తెలియదు. అంతర్లీనంగా వీళ్ళే అల్లుకెళ్ళారు. బట్ బాగా వర్కౌట్ అయింది. ఏంటంటే మనుషులపైన అపవాదులు అపోహల్ని అప్పటి వరకు ఏళ్ల తరబడి నాని ఉన్న అపవాదుల అపోహలకి అలా వచ్చి చెరిపేసుకునే కార్యక్రమం. ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. అక్కడికి వచ్చి హాయిగా అలా రావడం, కూర్చోవడం, బాలయ్య గారు దాన్ని అట్లా దులిపేయడం, వీళ్ళు కూల్గా బయటకు వెళ్ళడం, ఇది జరిగేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయంలో, పెద్ద ఎన్టీఆర్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో చాలా మంది విషయాల్లో ఒక చిన్న ఏదో ఉంది, అది కాస్త అక్కడ దులిపేసుకున్నారు. నెక్స్ట్ అలాగే ఆ దులిపేసుకొని మళ్ళీ అప్రిషియేట్ చేయించుకోవడం జనాలతో. ఎలా వైఎస్ని పొగడ్డం, నాకు సొంత ఫ్రెండ్, నాకు ఇది నాకు అది అని చెప్పడం వల్ల అబ్బా వీళ్ళు ఎంత ఇదో ప్లస్ బ్యాలెన్సింగ్. ఓకే. నెక్స్ట్ అలాగే సరే ఆ కుర్రాళ్ళతో ఏదో అలా గడిచిపోయింది. శర్వానంద్ ఎపిసోడ్లు కానివ్వండి, విశ్వక్సేన్ ఎపిసోడ్లు కానీ, వీళ్ళవి ఎలా గడిచిపోయినా నెక్స్ట్ వచ్చిన తర్వాత స్టార్లతో పోల్చుకుంటే నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ఇది కాస్త చెరిపేసుకున్నారు. ఓకే. అప్పట్లో కంగనా రనౌత్కి పద్మ అవార్డు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు, మేము యాక్టర్స్లే కదా అని చెప్పి జయసుధ గారు ఏదో అన్నారు. అవును. దాని క్లారిఫికేషన్ కూడా వాళ్ళని పిలిచి చెరిపేశారు. అండ్ నెక్స్ట్ జనాల్లో ఉన్న క్రేజ్ ప్రభాస్ గారి పెళ్ళి, దాన్ని కూడా వచ్చి చెరిపే ప్రయత్నం వరకు చేశారు, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఆయన చెప్పలే అయిపోయింది. నెక్స్ట్ అది కంటిన్యూ అయితే ఇక పెళ్ళిళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతా, దీనికి జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఉండవేంటి, కొన్ని చెరపాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చాడు, వాళ్ళనే పార్టీ పేడిన తర్వాత కూడా ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఒకవేళ వాళ్ళని ఇలాగా విలీనం చేస్తాడా, నువ్వు కావాలంటే మా టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా ఈయన అడగడం, అంటే వాళ్ళిద్దరు పొత్తు ఏంటని. ఇదే 3 పెళ్ళిళ్ళ విషయం. ఇంకొకటి కూడా పరిటాల రవి గారు గుండు కొట్టారు అంశం ఉండే. ఇవన్నిటి కోసం ఎదురు ఇది ఒక్కటి లేకుండా మిగతావన్నీ వచ్చేసాయి. ఇందులో కూడా నిజం లేదులేండి, అది ఒట్టిది అపోహ మాత్రమే. సో ఇలా అవన్నీ చెరిపేసుకున్నారు. సో అలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెరిపెట్టుకొని ట్రై చేశారు. ఆ ప్రోగ్రామ్ థీమ్ అలా బాగా సాగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి చెప్పాలనుకుంటే దానివల్ల ఇంకోటి ఏం జరిగిందంటే, ఆ షో అయిపోయిన తర్వాత శర్వానంద్కి పెళ్ళయింది, ప్రభాస్కి పెళ్ళి కావాల్సి ఉన్నాడు, అండ్ సాయి ధరమ్ తేజ కూడా పెళ్ళి పీటల మీద, అంటే కొంచెం ఆ మాటల్లోనే సాగుతున్నాయి. సో ఆ రకంగా చెప్పాలనుకుంటే ఒక విధంగా హిట్ ఇచ్చినట్టు ఉంది. అది హిట్ అని కాదు, ఆ షోకి వెళ్తే అందరికి పెళ్ళి అవుతున్నాయి. సో ఇట్స్ ఓకే. 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 సో ఇప్పుడు అన్స్టాపబుల్ కంపారిజన్ తీసేద్దాం, నిజం విస్మితకు వద్దాం. ఎవరన్నా వచ్చినా, వాళ్ళు నవ్వినా, లేచినా, కూర్చున్నా ప్రతిసారి నిజం 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 అని వేస్తున్నారు. చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు. చిరంజీవి గారి ఎపిసోడ్ చూస్తే ఆయన ఒక్క నిజము చెప్పాల, మొత్తం ఎపిసోడ్ అంతా ఆయన భజన చేయడానికి సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ కూడా అలాగే ఆయన భజన చేయడానికే సరిపోయింది. నెక్స్ట్ సరే నిన్నేమన్నా వచ్చిండ్రా అంటే ఇద్దరు వచ్చారు, ఈయన ఆయన్ని పొగడ్డం, ఆయన ఈయన్ని పొగడ్డం, వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆవిడ వీళ్ళిద్దరిని కలిపి పొగడ్డం. వీళ్ళు ముగ్గురు బాగుంటే అప్పుడప్పుడు తెర మీద ఇంకెవరో వచ్చి ఏదో పొగడ్డం, జనాలు పొగడ్డుతలే ఒక థీమ్ పెట్టుకున్నారు, నెపోటిజం అని. నెపోటిజం వచ్చి క్లారిటీ ఇవ్వాల, కన్ఫ్యూజనే. ఇప్పుడు అది తెచ్చిన థీమ్ బాగుంది, ఒకటి సొంతంగా పైకి వచ్చినవాడు, ఇంకొకటి నెపోకిడ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో నెపోటిజం ఒక సాంగ్ కూడా రాసుకున్నారు, నెపోటిజం అది ఇది ఇది అని. ఏం అనిపించలే అసలు బేసిక్గా ఓవరాల్గా చూసుకుంటే. కాకపోతే సరే ఆ నెపోటిజం అనే అంశం వీళ్ళ మెయిన్ థీమ్ వదిలేస్తే, నిజం కాస్త అబద్ధమే, తెచ్చిన థీము పనికి మాలిందే, ఈ రెండు వదిలేస్తే కొన్ని మంచి విషయాలు వచ్చాయి బయటికి. ఏమేమన్నాడంటే, నాని తెలుసో తెలియకో ఈ అమ్మాయి స్మిత అడిగింది ఏమని, సాయి పల్లవితో చేయడం ఇష్టమా లేకపోతే నివేత థామస్తో. ఆబ్వియస్లీ నివేత థామస్ అన్నాడు. అప్పట్లో వీళ్ళిద్దరికి ఒక గొడవలు ఉన్నాయని వార్తలు వచ్చాయి, సాయి పల్లవికి నానికి. అది ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాడు, తెలుసో తెలియదు. నెక్స్ట్ అలాగే రానాతో ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే ఆయన ఇంత విఎఫ్ఎక్స్ బిజినెస్లు అవి చేసేవాడు, అంటే మన గ్రాఫిక్ సంథింగ్.
సో బాహుబలి టైంలో ఆయన ఏం చేశాడంటే హాలీవుడ్కి తీసుకెళ్ళి అందరినీ వాళ్ళకి వీళ్ళే పరిచయం చేసి అనుకున్న పరిచయాలు మంచివే, అందరు పరిచయం చేసి మార్కెటింగ్ వైజ్గా అందరికీ పరిచయం చేసి బాహుబలిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడంలో అందరికంటే ఎక్కువ బాగా దోహదపడింది, దారి చూపించింది రానాయే. ఓకే, రాజమౌళి రానా చూపించాడు, తర్వాత రాజమౌళికి పరిచయాలు ఏర్పడ్డాయి, నెక్స్ట్ RRRని పట్టుకెళ్ళాడు. ఫస్ట్ తీసుకెళ్ళి రానాయే, ఆ విషయం ఎవరికి తెలియదు, ఎవరు చెప్పాల. ఓకే, ఈ షో ద్వారా నాని చేత చెప్పించారు. దానికి కూడా ఆయన సైలెంట్ ఉన్నా అంటే నిజమే అది. ఆ రకంగా అంటే కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి ఎవరికి తెలియనివి, ఆ రకంగా అది జరిగిపోయింది. సో ఇంత ఈ షో ప్రకారంగా మనం చూసుకుంటే మనకు చెప్పాలనుకున్నవి ఇంతే, ఇంకా అంతకుమించి మిగతా విషయాల్లో ఏమీ లేదు. నిజం విత్ షో స్మిత షో కాస్త అది ఒక అబద్ధం షో లాగా అయిపోయింది. అండ్ వాళ్ళు ఎంచుకున్న థీమ్ ప్రకారంగా చెప్పాలంటే దానికి క్లారిటీ ఇవ్వకుండా ముగిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏం లేదు, అంటే మొత్తం భజన లాగా సాగిపోతుంది. అంతమించి పెద్దగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేకపోతుంది. అన్స్టాపబుల్ రేంజ్కి రావాలంటే వీళ్ళు ఇది వదులుకొని థీమ్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ దాంట్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగితే నిజంగా అన్స్టాపబుల్ లాగా సెన్సేషన్ హిట్ అవుతుందని నా అభిప్రాయం. కానీ ఒక ప్రైవేట్ ఛానల్లో స్మిత ఇంటర్వ్యూ ఇస్తూ అన్నది ఏంటంటే మేము చాలా రహస్యంగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము, దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మా ఇంటర్వ్యూస్ మీద ఉంటుంది. వీళ్ళందరూ ఎవరెవరైతే గెస్ట్లు వచ్చారో ఇంతకుముందు ఎప్పుడు షేర్ చేసుకున్న విషయాలు నాతో షేర్ చేసుకున్నారు, నాకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ ర్యాపో అందుకు కారణం ఏంటంటూ ఒక మాట అన్నారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అందులో ఏమీ లేదంటాము. స్మిత అన్న ఆ మాటలను ఎట్లా చూడాలంటారు? చెప్తా. ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకునే విషయాలు నేను మీకు ఒకటి చెప్పనా, క్యాజువల్గా ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఒక విషయం చెప్పండి. ఇందాక నేను గ్రీన్ టీ తాగా, ఆ విషయం నేను ఇంటర్వ్యూలో చెప్తానా? అది ఎవరితో షేర్ చేసుకునే విషయమేగా. అంటే పనికి మాలిన విషయాలన్నీ వాళ్ళు ఎప్పుడు షేర్ చేసుకున్నారు, ఎక్కడ షేర్ చేసుకోలేదు అంటే ఎవరు అడగల, అంత అవసరం అనిపించలే వాళ్ళకి. అంతే, అంతకుమించి పెద్దగా ఏం లేదు. కాకపోతే ఆవిడ చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం కూడా ఉంది. ఇప్పుడు ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎవరు షేర్ చేసుకునే విషయం ఏంటి, ఎవరికి తెలియదు. ఇప్పుడు రానా విషయం మాట్లాడుకున్నాం, అవునా? ఇట్లాంటి ఇది ఒక విషయమే కదా. నెక్స్ట్ నేను అనేది ఏంటంటే ఎవరికి షేర్ చేసుకునే విషయాలు షేర్ చేసుకోవడం మంచిదే, దాని గురించి కూడా మనం మంచిగానే మాట్లాడుకున్నాం. ఎపిసోడ్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు ఇది చెప్పు, ఓపెన్ సీక్రెట్స్ అని ఒక టైటిల్ ఇచ్చి కూర్చోపెట్టు, మేము కూడా ఏదో అని ఆసక్తిగా చూస్తాం. ఏదో నిజమని ఒక షో పెట్టావు, తర్వాత నెపోటిజం అని ఒక అంశం తెచ్చావు, దానికి సంబంధం లేకుండా దీనికి సంబంధం లేకుండా ఇంకేదో చెప్పావు. ఇది అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు ట్రైలర్లో ఒకటి చూపించి, పోస్టర్లో ఒకటి చూపించి, సినిమాలో ఇంకోటి చూపించినట్లుగా జనాలకి కన్ఫ్యూజన్లో ఏం చూసారో అర్థం కాకుండా బయటకు వచ్చినట్లుగా ఇది ఉంది వ్యవహారం, అంతే తప్ప. అండ్ నెక్స్ట్ ఆవిడ ఎవరికి చెప్పుకోలేని 1-2 అంశాలు చెప్పుకున్నారు, ప్రతి ఒక్కరు ఏదో చెప్పుకొని ఉంటారు. అంటే అందులో అవసరం వచ్చేవి ఉంటాయి, క్యూరియాసిటీ క్రియేట్ చేసేవి ఉంటాయి, ఏముందిలే అనేవి కూడా ఉంటాయి. అందులో ఈ 3 ఎపిసోడ్లుగా నాకు నచ్చిన అంశం ఏంటంటే నాకు సాయి పల్లవితో పాడదు అని నాని చెప్పకనే చెప్పేశాడు, నాకు కనపడింది. అండ్ అలాగే బాహుబలి ఇప్పుడు రాజమౌళి బాగా వెర్రివెగుతున్నాడు కానీ అసలు ఆయనకి దారి చూపించింది మా రానాయే అని చెప్పాడు ఈయన. సో ఆ రకంగా అంతే, అంతమించి ఏం లేదు. బట్ ఎవరితో షేర్ చేసుకొని సీక్రెట్ షేర్ చేసుకునే ఇంటర్వ్యూలు వేరు, వీళ్ళు ఒక థీమ్ ప్రకారం వెళ్ళే ఇంటర్వ్యూలు వేరు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది ఒక థీమ్, నిజం నిర్భయంగా. ఎవరికి తెలియదు నిజం ఒకటి చెప్పండి నిర్భయంగా. దాన్ని బట్టి చూడు, ఇప్పుడు చిరంజీవి గారి ఎపిసోడ్ ఎలా అయిందంటే మొత్తం ఒక వ్యక్తిత్వ వికాస సోపానం క్లాస్ లాగా అయిపోయింది. కూర్చోబెట్టి ఇలా ఎదిగారు, కష్టపడితే ఇలా ఉంటది, ఇలా పైకి రండి అని ఒక క్లాస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుది కొద్ది గొప్ప అట్లాగే సాగింది, అంతే, ఇంకేం లేదు. వీళ్ళదన్నా అట్లీస్ట్ లిటిల్ బిట్ క్యూరియాసిటీ వచ్చింది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడింది, ఇక్కడ అది కూడా లేదంటారు మీరు. అంటే ఈ టాక్ షోస్ దగ్గర తీసుకున్నట్లయితే నెంబర్ 1 యారీతో రాణా మంచి లైమ్ లైట్ అయ్యారు, తర్వాత అన్స్టాపబుల్తో బాలయ్య బాబు గారు. అంటే వీళ్ళతో ఈ షోని మనం పోల్చుకోలేమంటారా? నేను స్మిత నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. షో స్టార్ట్ అవ్వక ముందు నేను ఏమేమో చెప్పా, స్మిత గారు చేస్తున్నారంటే అన్స్టాపబుల్ రికార్డ్ బ్రేక్ అయిపోతుంది, అసలు ఎరగతీస్తారు కరగతీస్తారని చెప్పాను. నిజంగా నేనే చెప్పాను, నా వీడియోలు ఉంటాయి చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పటి నా అభిప్రాయం అంతా మారిపోయింది. నన్ను ఏం చేయమంటావు అంటే ఆ బేస్ అట్లుంది. నాకు ఫస్ట్ ప్రోమో చూడండి, నిజంగా ఆ ఇంగ్లీష్ లైన్స్ ఇన్ని రాయడం అండ్ అవన్నీ కూడా టకటకటకట వీళ్ళను 1/2 నిమిషంలో చూపించిన, 1 నిమిషంలో చూపించిన చాలా విషయం చూపించారు. ఎడిటింగ్ కట్టింగ్ నాకు బాగా నచ్చింది. ఎంత బాగుంది, ప్రోమో తీసుకొచ్చి మంచి హైప్ తీసుకొచ్చారు, బాగా చాలా బాగుందని ఎంత బాగా చెప్పామో తెలుసా. అంత బాగా చెప్పుకుంటే తీరా చూసి ఏమీ లేదు, దీంట్లో ఏమీ మాట్లాడుకుంటాం, అది జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. ఇట్లాంటి విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇవాళ ఆద్య మీడియాకి సంబంధించినటువంటి విజ్ఞాన్ గారితో చర్చ. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.